సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. విదేశీ కార్మికుల నెత్తిన ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. విదేశీ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన H-2B వీసా క్యాంపు విండోను క్లోజ్ చేసి షాక్ ఇచ్చింది. 2025 ఫైనాన్షియల్ ఇయర్ క్యాప్ లిమిటెడ్ క్రాస్ అయిందని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. విదేశీ స్కిల్డ్ కార్మికులకు అమెరికా ఆఫర్ చేసే H-2B వీసా విండోను తాజాగా USCIS క్లోజ్ చేసింది. 2025 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం ప్రారంభంలో తిరిగొచ్చే కార్మికుల కోసం ఉద్దేశించిన 19,000 అడిషనల్ H-2B వీసా పిటిషన్ల దాఖలు ప్రక్రియను యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మూసివేసింది. ఏప్రిల్ 18 నాటికే పరిమితికి మించి దరఖాస్తులు వచ్చాయని ఏజెన్సీ తెలిపింది. ఏప్రిల్ 18 తర్వాత స్వీకరించబడిన దరఖాస్తులు తిరస్కరించబడతాయని ఏప్రిల్ 24న జారీ చేసిన నోటీసులో USCIS వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అదనపు వీసాలు H-2B సప్లిమెంటల్ క్యాప్ ఇంటీరియం ఫైనల్ రూల్ ప్రకారం జారీ చేయబడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు ప్రారంభ తేదీలో తిరిగి వచ్చే కార్మికులు యునైటెడ్ స్టేట్స్ లో తాత్కాలిక వ్యవసాయేతర ఉద్యోగాలను చేపట్టడానికి H-2B వీసా వీలు కల్పిస్తుంది. హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, మేనేజ్మెంట్ వంటి రంగాల కార్మికులకు వీటిని ఎక్కువగా కేటాయిస్తారు. యునైటెడ్ స్టేట్స్ కు తిరిగి వచ్చే కార్మికులకు 19,000 వీసాల పరిమితి ముగిసినప్పటికీ ఎల్ సాల్వడర్, గ్వాటమాలా, హోండురాస్, హైతీ, కొలంబియా, ఈక్వెడార్, కోస్టారికా జాతీయులకు 20,000 H-2B వీసాల ప్రత్యేక కోటా అందుబాటులో ఉంది. ఈ దేశాల జాతీయులకు దరఖాస్తుదారులకు ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చే కార్మికుల మాదిరిగా ముందస్తు H-2B వీసా హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు. అమెరికాలోని విదేశీ కార్మికుల నెత్తిన ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. విదేశీ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన H-2B వీసా క్యాంపు విండోను క్లోజ్ చేసి షాక్ ఇచ్చింది. 2025 ఫైనాన్షియల్ ఇయర్ క్యాప్ లిమిటెడ్ క్రాస్ అయిందని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. విదేశీ స్కిల్డ్ కార్మికులకు అమెరికా ఆఫర్ చేసే H-2B వీసా విండోను తాజాగా USCIS క్లోజ్ చేసింది. 2025 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం ప్రారంభంలో తిరిగొచ్చే కార్మికుల కోసం ఉద్దేశించిన 19,000 అడిషనల్ H-2B వీసా పిటిషన్ల దాఖలు ప్రక్రియను యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మూసివేసింది. ఏప్రిల్ 18 నాటికే పరిమితికి మించి దరఖాస్తులు వచ్చాయని ఏజెన్సీ తెలిపింది. ఏప్రిల్ 18 తర్వాత స్వీకరించబడిన దరఖాస్తులు తిరస్కరించబడతాయని ఏప్రిల్ 24న జారీ చేసిన నోటీసులో USCIS వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అదనపు వీసాలు H-2B సప్లిమెంటల్ క్యాప్ ఇంటీరియం ఫైనల్ రూల్ ప్రకారం జారీ చేయబడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు ప్రారంభ తేదీలో తిరిగి వచ్చే కార్మికులు యునైటెడ్ స్టేట్స్ లో తాత్కాలిక వ్యవసాయేతర ఉద్యోగాలను చేపట్టడానికి H-2B వీసా వీలు కల్పిస్తుంది. హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, మేనేజ్మెంట్ వంటి రంగాల కార్మికులకు వీటిని ఎక్కువగా కేటాయిస్తారు. యునైటెడ్ స్టేట్స్ కు తిరిగి వచ్చే కార్మికులకు 19,000 వీసాల పరిమితి ముగిసినప్పటికీ ఎల్ సాల్వడర్, గ్వాటమాలా, హోండురాస్, హైతీ, కొలంబియా, ఈక్వెడార్, కోస్టారికా జాతీయులకు 20,000 H-2B వీసాల ప్రత్యేక కోటా అందుబాటులో ఉంది. ఈ దేశాల జాతీయులకు దరఖాస్తుదారులకు ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చే కార్మికుల మాదిరిగా ముందస్తు H-2B వీసా హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు. అమెరికాలోని యజమానులు స్వల్పకాలిక వ్యవసాయేతర ఉద్యోగాలకు, సాధారణంగా సీజనల్ లేదా పీక్ లోడ్ ఉద్యోగాలకు విదేశీ పౌరులను నియమించుకోవడానికి H-2B వీసా అనుమతినిస్తుంది. H-2B వీసా ప్రోగ్రామ్ యాన్యువల్ లిమిట్ 66,000 వీసాలు. వీటిని ఆర్థిక సంవత్సరంలో 2 భాగాల్లో సమానంగా విభజించారు. H-2B వీసాపై అమెరికాలో గరిష్టంగా 3 ఏళ్లు ఉండొచ్చు. గడువు ముగిసిన తర్వాత మరోసారి ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 3 నెలలు అమెరికా వెలుపల ఉండాలి. విదేశీ కార్మికుల నెత్తిన ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. విదేశీ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన H-2B వీసా క్యాంపు విండోను క్లోజ్ చేసి షాక్ ఇచ్చింది. 2025 ఫైనాన్షియల్ ఇయర్ క్యాప్ లిమిటెడ్ క్రాస్ అయిందని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. విదేశీ స్కిల్డ్ కార్మికులకు అమెరికా ఆఫర్ చేసే H-2B వీసా విండోను తాజాగా USCIS క్లోజ్ చేసింది.
2025 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం ప్రారంభంలో తిరిగొచ్చే కార్మికుల కోసం ఉద్దేశించిన 19,000 అడిషనల్ H-2B వీసా పిటిషన్ల దాఖలు ప్రక్రియను యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మూసివేసింది. ఏప్రిల్ 18 నాటికే పరిమితికి మించి దరఖాస్తులు వచ్చాయని ఏజెన్సీ తెలిపింది. ఏప్రిల్ 18 తర్వాత స్వీకరించబడిన దరఖాస్తులు తిరస్కరించబడతాయని ఏప్రిల్ 24న జారీ చేసిన నోటీసులో యుఎస్ సిఐఎస్ వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అదనపు వీసాలు H-2B సప్లిమెంటల్ క్యాప్ ఇంటీరియం ఫైనల్ రూల్ ప్రకారం జారీ చేయబడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు ప్రారంభ తేదీలో తిరిగి వచ్చే కార్మికులు యునైటెడ్ స్టేట్స్ లో తాత్కాలిక వ్యవసాయేతర ఉద్యోగాలను చేపట్టడానికి H-2B వీసా వీలు కల్పిస్తుంది. హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, మేనేజ్మెంట్ వంటి రంగాల కార్మికులకు వీటిని ఎక్కువగా కేటాయిస్తారు. యునైటెడ్ స్టేట్స్ కు తిరిగి వచ్చే కార్మికులకు 19,000 వీసాల పరిమితి ముగిసినప్పటికీ ఎల్ సాల్వడర్, గ్వాటమాలా, హోండురాస్, హైతీ, కొలంబియా, ఈక్వెడార్, కోస్టారికా జాతీయులకు 20,000 H-2B వీసాల ప్రత్యేక కోటా అందుబాటులో ఉంది. ఈ దేశాల జాతీయులకు దరఖాస్తుదారులకు ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చే కార్మికుల మాదిరిగా ముందస్తు H-2B వీసా హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు. అమెరికాలోని యజమానులు స్వల్పకాలిక వ్యవసాయేతర ఉద్యోగాలకు, సాధారణంగా సీజనల్ లేదా పీక్ లోడ్ ఉద్యోగాలకు విదేశీ పౌరులను నియమించుకోవడానికి H-2B వీసా అనుమతినిస్తుంది. H-2B వీసా ప్రోగ్రామ్ యాన్యువల్ లిమిట్ 66,000 వీసాలు. వీటిని ఆర్థిక సంవత్సరంలో 2 భాగాల్లో సమానంగా విభజించారు. H-2B వీసాపై అమెరికాలో గరిష్టంగా 3 ఏళ్లు ఉండొచ్చు. గడువు ముగిసిన తర్వాత మరోసారి ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 3 నెలలు అమెరికా వెలుపల ఉండాలి. అయితే భారతీయులు H-2B వీసా ప్రోగ్రామ్ కు అనర్హులుగా ఉన్నారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఎంపిక చేసిన దేశాల జాబితాలో భారతదేశం లేదు. దీంతో H-2B వీసా విషయంలో భారతీయులకు ఎలాంటి నష్టం ఉండదు. ఎటొచ్చి అమెరికాను ఆనుకుని కొన్ని దేశాల వారిపై మాత్రమే H-2B వీసా ప్రభావం పడనుంది.